అల్లు అర్జున్ గారు వేరే పార్టీకి అంటే వేరే ఎమ్మెల్యేకి మద్దతు ఇస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ ఏమో ఇంకొకరికి మద్దతు ఇస్తున్నారు. దీనిపైన మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు వీళ్ళిద్దరు క్వైట్ అపోజిట్ గా ప్రచారం చేస్తున్నారు కదా. అంటే ఒక ఇల్లు ఒక్క ఇంటి కుటుంబ సభ్యులే వీళ్ళు, కానీ డిఫరెంట్ పార్టీస్ కి వెళ్ళడం అనేది ఎంతవరకు మీరు చూస్తున్నారు? మీకు అదే అన్న, ఇగో ఇప్పుడు రామ్ చరణ్ అనేది వాళ్ళ సొంత బాబాయ్ కోసం వెళ్ళాడు. సో నిజంగా అల్లు అర్జున్ గారి సొంత మామ కోసం వస్తారని మేము కూడా చాలా సార్లు అనుకున్నాం, ముత్తోడు ప్రచారం చేస్తాం అనుకున్నాం. కానీ లాస్ట్ మూమెంట్ లో నిజంగా తన ఫ్రెండ్ మన కిషోర్ రెడ్డికి పోయి సపోర్ట్ చేయడం జరిగింది. తను వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నాడు నంద్యాల నుంచి. సో తనకు సపోర్ట్ చేయడం వల్ల నువ్వు అవునన్న కాదన్న కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఫ్యాన్స్ మేము కూడా తీసుకోలేకపోతున్నాం ఓపెన్ చెప్పాలి. కానీ రామ్ చరణ్ చూసిన లాస్ట్ టైం కూడా తను లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ బర్త్డే అప్పుడు ఒక పెద్ద స్థలం నుంచి కిందకి దుంకాడు అన్న. తను ఒక పెద్ద మౌంటైన్ నుంచి కిందకి దుంకాడు. అంటే ఎక్స్పెరిమెంట్ చూపి జనసేన పవర్ ఇందని. సో జనసేన పాట పాడాడు, తను ఒక పాట జనసేన అనే సాంగ్ పాడాడు. రామ్ చరణ్ ఒక సాంగ్ పాడాడు, జనసేన ఒక పాట పాడాడు. ఈరోజు తను నిజంగా వచ్చి పీఠపూర్ ప్రచారిస్తుంటే ఇది కదా సార్ మా బ్రాండ్, ఇది కదా సార్ తండ్రికి దాకా తన్నయుడు అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా ఆ పేర్లో ఉన్న మెగా పవర్ స్టార్ అనే ఆ ఊరికి ఆయన పెట్టలేదు. నిజంగా అక్కడ మెగా చిరంజీవి సపోర్ట్ తో పాటు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ పేరుతో పాటు అట్ ద సేమ్ టైం ఇద్దరిని కలిపి ఈరోజు ఈ రకంగా రామ్ చరణ్ సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ వల్ల మేము 100% నేను చాలా హ్యాపీ ఫీల్. మేమైతే నిజంగా వేరే లెవెల్ అన్న. హ్యాట్సాప్ రామ్ చరణ్ అన్న, నిజంగా హ్యాట్సాప్. నిజంగా దండం పెట్టాలన్న అన్నకి, వేరే లెవెల్ అన్న నిజంగా. సో సహజంగా ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే మా అందరు సపోర్ట్ ఇస్తామన్న ఫీలింగ్